హాయ్ గైస్, ఇప్పుడు ప్రస్తుతానికి మనం వచ్చేసరికి పిల్లలు మరి అనే విలేజ్లో మనం ఎర్రకేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అవుతున్నాం. ఇది దాదాపు 9th century నుంచి అయితే ఈ టెంపుల్ అవుతుంది. చాలా ఓల్డ్ టెంపుల్ అన్నమాట. ఇది వచ్చేసరికి శివాలయం. దీంట్లో టెంపుల్లో మెయిన్గా మనకి శివలింగం వచ్చేసరికి చాలా పెద్దగా అయితే ఉంటుంది. ఇది కొంచెం క్రాస్గా అయితే ఉంటుంది అనమాట మనకి శివలింగం. ఇది 12th centuryకి సంబంధించిన టెంపుల్ అనమాట మనకి శివాలయం. ఇది దాదాపు మనకి వీళ్ళు కాకతీయ రాజులు నిర్మించిన టెంపుల్. ఇది వచ్చరికి ఇది దాదాపు కొంచెం టెంపుల్ అయితే డ్యామేజ్ అయింది. అక్కడ చూడొచ్చు మీకు పైన అయితే డ్యామేజ్ అయితే అయిందనమాట మనకి. దాదాపు ఇక్కడ చాలా అయితే ఇది మనకు తెలిసిందే కదా మీకు, ఇక్కడ రాజులు అప్పట్లో పాలించిన వాళ్ళు కాకతీయ రాజులు ఈ టెంపుల్ని అయితే కట్టించారు. కాకపోతే దాని తర్వాత వచ్చిన నవాబులు ఇలాంటి దానివల్ల మనకి ఈ టెంపుల్ అయితే స్ట్రక్చర్ అయితే కొంతవరకు అయితే డ్యామేజ్ అయితే అవ్వడం అయితే జరిగింది. కాకపోతే మిగతా వరకు మెయిన్ టెంపుల్ ఈ చాలా చూడడానికి ఆర్కిటెక్చర్ అయితే మాత్రం ఇది చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. ఇది కాకతీయులు నిర్మించిన ఆర్కిటెక్చర్ టెంపుల్ అనమాట మనకి. చూడొచ్చు మీకు ఇలాంటి టెంపుల్స్ అయితే మీకు మన తెలంగాణలో చాలా వరకు ఇలాంటి స్ట్రక్చర్లోనే మీకు చాలా టెంపుల్స్ అయితే అవ్వబడుతుంటాయి అనమాట మనకి. మెయిన్ పైన చూడొచ్చు మీకు కొంచెం అయితే డ్యామేజ్ అయితే అవ్వడం అయితే జరిగింది అక్కడ. కాకపోతే మీకు మిగతా మొత్తం అయితే చాలా బ్యూటిఫుల్ టెంపుల్. ఇది వచ్చరికి మీకు చూడొచ్చు మీకు మొత్తం స్టోన్స్ అనమాట మనకి. ఇది వచ్చరికి మెయిన్లీ మొత్తం ఒక్క స్టోన్స్తోనే తయారు చేయడం అయితే జరిగింది. టెంపుల్ వచ్చరికి చాలా మంచి టెంపుల్. కాకపోతే ఇందులో శివలింగం వచ్చేసరికి కొంచెం క్రాస్గా అయితే ఉంటుంది అన్నమాట మనకి. ఓవరాల్గా చూసుకుంటే టెంపుల్ మాత్రం చాలా బ్యూటిఫుల్ టెంపుల్, చాలా కూల్గా అయితే ఉంటుంది. ఈ టెంపుల్ దాదాపు మనకి 800 to 900 years టెంపుల్ అనమాట మనకి. దాదాపు ఇప్పటి నుంచి ఈ టెంపుల్ అయితే ఇట్లానే ఉంది. 12th century అంటే మనకి దాదాపు 800 నుంచి 900 దాకా అయితే ఉంటుంది ఈ టెంపుల్కి అయితే మాత్రం. చాలా ఓల్డెస్ట్ టెంపుల్. ప్లస్ ఇందాక చూసాం కదా మనం శ్రీ ఎర్రకేశ్వర స్వామి టెంపుల్. ఇది దానికి సెకండ్ టెంపుల్ అనమాట మనకి. దాని దగ్గరలోనే అయితే ఉంటుంది. ఇది వచ్చరికి మీకు శ్రీ మహాదేవ నామేశ్వర స్వామి ఆలయం అనమాట. బ్రహ్మ సూత్రం ఉన్న లింగం అని ఉంది ఇక్కడ. ప్రధాన ఆలయం అని అయితే ఉంది. మరి ఇది ఫస్ట్ అనుకుంటా నాకు తెలిసి అయితే ఇక్కడ ప్రధాన ఆలయం అని ఉంది కాబట్టి మీకు అది సెకండ్ టెంపుల్ కావచ్చు. కాకపోతే మీకు దీనికంటే ఆ టెంపుల్ అయితే కొంచెం బిగ్గెస్ట్ అయితే ఉంది. ఇది కూడా దాదాపు 12th centuryకి సంబంధించినటువంటి టెంపుల్ మనకి. ఇప్పుడు జస్ట్ నా ముందే ఒక 1 hour ముందే టెంపుల్ అయితే క్లోజ్ చేయడం అయితే జరిగింది మీకు. ఇప్పుడు టైము 12కి అలాగైతే టెంపుల్ అయితే క్లోజ్ చేసేదన్నమాట మనకి. 12కి 12:30కి ఇట్లాగైతే మనకి టెంపుల్ అయితే ఓపెన్లో అయితే ఉండదు. ఈ టెంపుల్ అయితే ఇప్పుడు ఓపెన్లో అయితే లేదు ప్రస్తుతానికి అయితే. అయితే ఇక్కడ దాదాపు ఈ టెంపుల్ కూడా మీకు చాలా వరకు అయితే ఇది ఇంకా డ్యామేజ్ అయితే ఎక్కువగా అయింది. చూడొచ్చు మీకు చాలా డ్యామేజ్ అయింది టెంపుల్ వచ్చరికి. ఇంకా చూడొచ్చు మీకు ఇది కూడా మీకు సేమ్ ఇది కాకతీయ సామ్రాజ్యం సంబంధించినటువంటి టెంపుల్ అనమాట మనకి. కాకతీయ ఆర్కిటెక్చర్లో బిల్డ్ అయిన టెంపుల్ ఇది కూడా మీకు. దాదాపు చూడొచ్చు మీకు మెయిన్ టెంపుల్ అయితే ఇది ఆల్రెడీ మొత్తం మళ్ళీ ఇక్కడ రీకన్స్ట్రక్షన్ చేశారనుకుంటా. పైన వచ్చేసరికి మీకు చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది పైన అయితే మనకి. కాకపోతే దీనికంటే ఇందాక చూసాం కదా శ్రీ ఎర్రకేశ్వర స్వామి టెంపుల్, అదైతే కొంచెం పెద్ద టెంపుల్ అనమాట మనకి. చూడడానికి అయితే ఆర్కిటెక్చర్ అయితే మాత్రం చాలా బెటర్ అయితే ఉంది. అదైతే ఇది మొత్తం చాలా డ్యామేజ్ అయింది ఇది వచ్చేసరికి. ఇక్కడ ఇంకొక టెంపుల్ కూడా అయితే ఉంది ఇక్కడ మనకు చూసుకోవచ్చు. ఇక్కడ సరస్వతి అమ్మవారి టెంపుల్ అనమాట మనకి ఇది వచ్చేసరికి. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ శ్రీ బ్రహ్మ సరస్వతి ఆలయం అనేది రాసింది ఇక్కడ మనకి. ఇది కూడా చాలా ఓల్డ్ టెంపుల్. ఈ ఆలయం అనేది ఉంది ఇక్కడ, బ్రహ్మ సరస్వతి ఆలయం. అక్కడ నెక్స్ట్ ఇంకొక టెంపుల్ కూడా ఉన్నట్టుంది, మనం అటు నుంచి అయితే వెళ్ళాం. అయితే ఇక్కడ చూసుకుంటే మనకి వినాయకుడు అయితే ఉంది, విగ్రహం అయితే డ్యామేజ్ అయింది చాలా వరకు అయితే, మొత్తం డ్యామేజ్ అయింది, అందుకనే బయట పెట్టేశారు అనుకుంటా. చూద్దాం ఇది ఇంకొక టెంపుల్స్. ఇక్కడ చూసుకుంటే మనకి శ్రీకుటేశ్వర స్వామి ఆలయం అనేది ఉంది. ఇది కూడా చాలా పెద్ద టెంపుల్ అనుకుంటా.
ఇక్కడ మనకి నంది కూడా అయితే ఉంది, మనకి నంది విగ్రహం కూడా అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు. టెంపుల్ లోపల అయితే చాలా కూల్గా అయితే ఉంది. ఇది కూడా ఓపెన్లో లేదనుకుంటా, అయితే మనకి బయట నుంచి అయితే చూసుకోవచ్చు. టెంపుల్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ చుట్టూ అయితే లింగాలు అయితే ఉన్నాయి, శివలింగాలు అయితే ఉన్నాయి అనమాట. మనకి 3 సైడ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మొత్తం 3 శివలింగాలు అయితే ఉన్నాయి అనమాట మనకి టోటల్గా. ఇక్కడ కూడా మనకి క్రాస్కి అయితే ఉంది. ఇక్కడ శివలింగం కూడా మీకు క్రాస్కి అయితే ఉందన్నమాట మనకి. అయితే ఇక్కడ నంది విగ్రహం కూడా దాదాపు కొంచెం అయితే డ్యామేజ్ అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక శివలింగం అయితే ఉంది, ఇటు సైడ్ కూడా ఒక శివలింగం అయితే ఉందన్నమాట మనకి. ఇదైతే ఓపెన్లోనే ఉంది, అక్కడైతే ఓపెన్లో లేదు గేటు. ఇక్కడ చూసుకుంటే మనకి పుట్ట కూడా అయితే ఉంది. గైస్ నెక్స్ట్ వీడియోలో ఎలాంటి వీడియోలు చేయాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే ఇలాంటి టెంపుల్స్ వీడియోలా, లేకపోతే బస్ వ్లాగ్, ట్రైన్ వ్లాగ్స్ ఇలాంటి అనేది, ఇలా చిన్న వేరే టెంపుల్స్ ఉంటాయి కదా, ఓల్డ్ టెంపుల్స్, వాటి గురించి తీయాలా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇలాంటి వీడియోస్ అయితే ట్రై చేస్తాను. ఇంకా మీకు ఎవరికైనా ఈ పిల్లలు మరి టెంపుల్ గురించి ఇంకేమైనా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకోండి. ఇక్కడ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే చాలామంది అయితే తెలుసుకుంటారు. ఎవరికైనా తెలిస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది గైస్ ఓవరాల్గా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.